శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మన గురుకులంలో మనం సాధారణంగా ఆర్గానోన్ ఆధారంగా క్లాసికల్ హోమియోపతిని చాలా లోతుగా అధ్యయనం చేస్తూ వస్తున్నాం గదా. అవును, అదొక నిరంతర ప్రక్రియ. కరెక్ట్. దానికి సమాంతరంగా అంటే ఒక ప్యారలల్ సిరీస్ లాగా ఈరోజు మనం ఒక సరికొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నాం. అదే టిష్యూ సాల్ట్స్ అంటే ద్వాదశ లవణ వైద్యం. చాలా అవసరమైన టాపిక్ ఇది. అవునండి. ఈ సిరీస్ ప్రారంభించడానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే సాధారణ ప్రజలకు, ముఖ్యంగా కుటుంబ స్థాయిలో వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను చాలా సులభంగా ఎలా నిర్వహించుకోవచ్చో తెలియజేయడం కోసమే. ఖచ్చితంగా. అయితే ఈ లోతైన విశ్లేషణ ప్రారంభించే ముందే ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. అదేంటంటే ఈ టిష్యూ సాల్ట్స్ విధానం అనేది క్లాసికల్ హోమియోపతికి ప్రత్యామ్నాయం, అంటే ఒక రీప్లేస్మెంట్ ఏమాత్రం కాదు. అంటే దాన్ని భర్తీ చేయలేదు అంటారు. అవును, ఇది కేవలం ఒక అద్భుతమైన సహాయక విధానం మాత్రమే. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి ఎప్పుడూ క్లాసికల్ హోమియోపతినే మూలస్తంభం. కాని మన రోజువారీ కణస్థాయి లోపాలను సరిచేయడంలో ఈ ద్వాదశ లవణాలు ఒక చక్కటి మద్దతునిస్తాయి. సరే, చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఈ విషయాల మూలాల్లోకి వెళ్దాం. అసలు కుటుంబ ఆరోగ్య నిర్వహణకు ఉపయోగపడే ఇంత సులభమైన పద్ధతి ఎలా పుట్టింది? దీని చారిత్రక నేపథ్యమేంటి? ఇది తెలుసుకోవడానికి మనం 19వ శతాబ్దంలోకి వెళ్ళాలి. అప్పట్లో డాక్టర్ విల్హెల్మ్ హైన్రిచ్ షూస్లర్ అనే ఒక గొప్ప వైద్యుడుండేవారు. ఓహో, డాక్టర్ షూస్లర్. అవును, ఆయనే ఈ అద్భుతమైన టిష్యూ సాల్ట్స్ విధానాన్ని ప్రతిపాదించారు. ఆయన మూల సిద్ధాంతం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. అంటే ఆయనేం చెప్పారు? మన శరీరంలో ఉన్న ఖనిజ లవణాల అంటే మినరల్ సాల్ట్స్ లోపం వల్లే వ్యాధులొస్తాయి అనేది ఆయన ప్రాథమిక భావన. ఖనిజ లవణాల లోపమే వ్యాధులకు కారణం. ఎగ్జాక్ట్లీ. మానవ శరీరానికి కణజాలాలకు అత్యంత అవసరమైన 12 ముఖ్యమైన లవణాలను ఆయన అప్పట్లోనే స్పష్టంగా గుర్తించారు. ఆ తర్వాత వచ్చిన ఎందరో హోమియోపతి వైద్యులు కూడా తమ క్లినికల్ అనుభవంతో ఈ సిద్ధాంతాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. దీన్ని బట్టి నాకొక ఉపమానం గుర్తొస్తోంది. అంటే మనం శరీరాన్ని ఒక ఇటుకల భవనంతో పోల్చితే ఆ ఇటుకల మధ్య ఉండే సిమెంట్ లాంటివే ఈ ఖనిజ లవణాలు కదా. అవును, భలే చెప్పారు. ఆ సిమెంట్ తగ్గిపోతే గోడ ఎలాగైతే బీటలు వారుతుందో మన శరీరంలో కూడా అదే జరుగుతుంది కదా. అక్షరాల అదే జరుగుతుందండి. ఆ సిమెంటు పటిష్టంగా ఉంటేనే ఇటుకలు ఒక బలమైన గోడగా నిలబడతాయి. డాక్టర్ షూస్లర్ చెప్పింది కూడా ఇదే. ఈ లవణాలు కణాల స్థాయిలో లోపించినప్పుడు ఆ సిమెంటు పట్టు తప్పినట్టు కణాల సమతుల్యత దెబ్బతింటుంది. కరెక్ట్. అదే చివరికి ఒక వ్యాధిగా మారుతుంది. అయితే ఇక్కడ నాకొక బలమైన సందేహం వస్తోంది. అడగండి. ఈ లవణాలంటే ఐరన్, కాల్షియం లాంటి ఖనిజాలే కదా. అవును. మరవి లోపించినప్పుడు మనం బయట నుండి నేరుగా వాటిని ఎందుకు తీసుకోకూడదు? మనం రోజూ తినే ఆహారంలో, ఆకుకూరల్లో ఐరన్, కాల్షియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కదా. నిజమే. ఇంకా చెప్పాలంటే బయట దొరికే సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. అలాంటప్పుడు మళ్లీ ప్రత్యేకంగా ఈ టిష్యూ సాల్ట్స్ మందుల అవసరమేముంది? ఇక్కడే అసలైన కణస్థాయి భావన అంటే సెల్యులర్ కాన్సెప్ట్ దాగి ఉంది. మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా లాజికల్. దీనికి సమాధానం అస్సిమిలేషన్ అనే ప్రక్రియలో ఉంది. అస్సిమిలేషన్ అంటే శరీరం పోషకాలను స్వీకరించే విధానం. కరెక్ట్. మన శరీరం కోట్లాది కణాలతో నిర్మితమై ఉంది కదా. ప్రతి కణానికి సరైన ఖనిజ సమతుల్యత చాలా అవసరం. ఈ సమతుల్యత భంగమైతే మొదట శరీర విధుల్లో అంటే ఫంక్షనల్ లెవెల్లో సమస్యలొస్తాయి. ఆ తర్వాతే అది పూర్తిస్థాయి వ్యాధిగా మారుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన కీలకమైన పాయింట్ ఒకటుంది. ఏంటది? శరీరంలో లవణాలు ఉన్నా సరే అవి కణాలకు సరైన రీతిలో ఉపయోగం కాకపోవచ్చు. అంటే అస్సిమిలేషన్ జరగకపోవచ్చు. ఓహో, అంటే ఇంట్లో సరుకులున్నంత మాత్రాన వంటైపోదు. వంట చేసే విధానం కూడా సరిగ్గా ఉండాలి, అంతేనా? అబ్బా, అద్భుతమైన పోలిక. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో బోలెడు సరుకులున్నా స్టవ్ వెలిగించి వంట చేస్తేనే కదా కడుపు నిండేది. అవును, నిజమే. ఇక్కడ కూడా అంతే. మనం ఆహారం ద్వారా ఖనిజాలు తీసుకున్నా కణాలు వాటిని స్వీకరించే స్థితిలో లేకపోతే ప్రయోజనం ఉండదు. ఈ టిష్యూ సాల్ట్స్ చేసే పనేంటంటే ఆ కణాలకు అవసరమైన లవణాలను నేరుగా అందించడమే కాకుండా శరీరం వాటిని సరిగ్గా ఉపయోగించుకునేలా జీవక్రియను అంటే మన మెటబాలిజంను సరిచేస్తాయి. వండర్ఫుల్. కణాల స్థాయికి చేరడమే కాకుండా
వాటిని యాక్టివేట్ చేస్తాయన్నమాట. సరే, ఆ సిమెంట్ లాంటి లోపాన్ని భర్తీ చేసి కణాల స్థాయిలో పనిచేసే ఆ అద్భుతమైన 12 లవణాలేమిటో వరుసగా తెలుసుకుందాం. తప్పకుండా. కణాల స్థాయిలో పనిచేసే ఆ 12 లవణాల పేర్లు ఇప్పుడు నేను చెబుతాను. అయితే వీటిని ఒక ఖచ్చితమైన ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆర్డర్ మారకూడదంటారా? అవును. మొదటిది కాల్కేరియా ఫ్లోరికా, రెండవది కాల్కేరియా ఫాస్ఫోరికా, మూడవది కాల్కేరియా సల్ఫ్యూరికా. ఓకే, ఈ 3 కాల్షియం అంటే కాల్షియంకు సంబంధించిన గ్రూప్ అన్నమాట. ఆ తర్వాత నాల్గవది ఫెర్రం ఫాస్ఫోరికం. ఐరన్కి సంబంధించింది. కరెక్ట్. ఇక ఐదవది కాళీ మ్యూరియాటికం, ఆరవది కాళీ ఫాస్ఫోరికం, ఏడవది కాళీ సల్ఫ్యూరికం. రైట్, ఇవి కాళి అంటే పొటాషియం గ్రూప్ లవణాలు కదా. అవును. ఇక ఎనిమిదవది మెగ్నీషియా ఫాస్ఫోరికా, తొమ్మిదవది నేట్రం మ్యూరియాటికం. నేట్రం అంటే సోడియం. కరెక్ట్. పదవది నేట్రం ఫాస్ఫోరికం, 11వది నేట్రం సల్ఫ్యూరికం. ఇక చివరిది 12వది సిలికా. సిలికా. ఓకే, ఈ 12 లవణాలు మన శరీరానికి మూల స్తంభాలన్నమాట. అవును. ఇవే ఆ 12 టిష్యూ సాల్ట్స్. అయితే ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తోంది. నేట్రం మ్యూరియాటికం, సిలికా లాంటి పేర్లు వింటుంటే ఇవి మనకు ఇప్పటికే క్లాసికల్ హోమియోపతిలో బాగా తెలిసిన మందుల్లాగా అనిపిస్తున్నాయి కదా. అవును, పేర్లు అవే. మరి అలాంటప్పుడు క్లాసికల్ హోమియోపతికి ఈ టిష్యూ సాల్ట్స్ విధానానికి అసలు వ్యత్యాసం ఏమిటి? రెండు ఒకటేనా? చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. పేర్లు ఒకటే అయినప్పటికీ వీటి అప్రోచ్ పూర్తిగా వేరు. ముందుగా క్లాసికల్ హోమియోపతి గురించి చూద్దాం. చెప్పండి. క్లాసికల్ విధానం అనేది ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా అంటే ఇండివిజువలైజేషన్ ద్వారా పనిచేస్తుంది. ఇది డైనమిక్ చర్య ద్వారా నేరుగా ప్రాణశక్తిపై అంటే వైటల్ ఫోర్స్పై పనిచేస్తుంది. ఓకే, అది ప్రాణశక్తిని మేల్కొల్పుతుంది. కరెక్ట్. మరి టిష్యూ సాల్ట్స్ విషయానికొస్తే ఇవి భౌతికంగా కణస్థాయి లోపాలను సరిచేస్తాయి, ఫంక్షనల్ సమస్యలను అడ్రస్ చేసి పోషక సమతుల్యతను తీసుకొస్తాయి. అంటే అది సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిదైతే ఇది హార్డ్వేర్ రిపేర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇవి రెండూ వేరువేరు మార్గాలు, కాని ఆరోగ్యాన్ని తీసుకురావడంలో ఒకదానికొకటి పరస్పరం సహాయకాలు, మ్యూచువలీ కాంప్లిమెంటరీ అన్నమాట. చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, మరి ఈ లవణాలను నేరుగా మింగేస్తే శరీరం తీసుకోదు కదా. మరి కణాల స్థాయికి చేరాలంటే వీటిని ఎలా తయారు చేస్తారు? ఇక్కడే హోమియోపతి ఫార్మసీ గొప్పతనముంది. ఈ లవణాలను పాల చక్కెరతో అంటే షుగర్ ఆఫ్ మిల్క్తో కలిపి అత్యంత సూక్ష్మస్థాయిలో ట్రిచ్యురేట్ చేస్తారు. ట్రిచ్యురేట్ అంటే నూరడం కదా. అవును, గంటల తరబడి నూరుతారు. ఎందుకంటే శరీరం వీటిని జీర్ణ వ్యవస్థతో పనిలేకుండా సులభంగా గ్రహించి కణాలకు నేరుగా చేర్చడానికి వీలుగా ఇది సహాయపడుతుంది. నోట్లోనే కరిగిపోయి నీరుగా సిస్టంలోకి వెళ్ళిపోతాయన్నమాట. మరి పొటెన్సీల సంగతేంటి? క్లాసికల్ హోమియోపతిలో 30, 200 అని వింటాం. ఇందులో ఎలా ఉంటాయి? హోమియోపతిలో వాడేది సి పొటెన్సీ అంటే సెంటసిమల్. దాని నిష్పత్తి 1:100. అది ప్రాణశక్తిపై పనిచేస్తుంది. ఓకే. కానీ టిష్యూ సాల్ట్స్ ఎక్కువగా ఎక్స్ పొటెన్సీ అంటే డెసిమల్ స్కేల్లో తయారుచేస్తారు. ఎక్స్‌పొటెన్సీ అంటే నిష్పత్తి ఎలా ఉంటుంది? 1:10 నిష్పత్తిలో తయారుచేస్తారు. ఇది భౌతికంగా కణస్థాయిలో పనిచేయడానికి చాలా అనువైనది. అందుకే వీటిని ఎక్కువగా ఎక్స్ పొటెన్సీలోనే వాడుతారు. రైట్. మరి ఇవి బయట మార్కెట్లో మనకి ఏ రూపంలో లభిస్తాయి? ఇవి సాధారణంగా చిన్న చిన్న గుళికలు అంటే టాబ్లెట్స్ రూపంలో లేదా పొడి రూపంలో దొరుకుతాయి. పొటెన్సీ నంబర్స్ ఏముంటాయి? ఇవి 3x, 6x, 12x, 30x, 200x ఇలా వివిధ పొటెన్సీలలో లభిస్తాయి. కానీ ప్రాక్టికల్గా సాధారణంగా అందరూ వాడేవి కణాలకు కరెక్ట్గా సరిపోయేవి 6x మరియు 12x మాత్రమే. 6x, 12x. ఓకే, ఫెంటాస్టిక్ అండి. ఈరోజు మనం చాలా కీలకమైన పునాది భావనలు తెలుసుకున్నాం. అవును. ఒకసారి సారాంశం చూసుకుంటే ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే టిష్యూ సాల్ట్స్ అంటే ఒక కణస్థాయి చికిత్స. ఇది షూస్లర్ సిద్ధాంతం ఆధారంగా పుట్టింది. కరెక్ట్. శరీరంలో ఖనిజ లోపాలను సరిచేసే అద్భుతమైన సహాయక వైద్య పద్ధతి ఇది. అంటే కణాలకు అవసరమైన పోషణను సూక్ష్మస్థాయిలో అందిస్తుందన్నమాట. ఖచ్చితంగా. అయితే ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ముగించే ముందు నేను మన శ్రోతల ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. ఒకసారి ఆలోచించండి. నేటి ఆధునిక రసాయన వ్యవసాయ పద్ధతుల వల్ల మనం తినే ఆహారంలో
అసలు పంటలు పండే నేలలోనే సహజమైన ఖనిజ లవణాలు పూర్తిగా నశించిపోతున్నాయి కదా. అవును, మట్టిలోనే సత్వలేదిప్పుడు. అదే కదా. అలాంటప్పుడు 19వ శతాబ్దంలో షూస్లర్ ఈ విధానాన్ని కనిపెట్టినప్పటికంటే నేటి ఆధునిక మానవునికే ఈ టిష్యూ సాల్ట్స్ ఆవశ్యకత మరింత ఎక్కువగా ఉందేమో కదా. ఈ కలుషిత వాతావరణంలో ఇది మనకొక వరం లాంటిది కదా. ఒకసారి ఆలోచించండి. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఖచ్చితంగా ఈ కాలంలో దీని అవసరం మరీ ఎక్కువుంది. సరే, మరి తదుపరి భాగంలో ఈ 12 లవణాలను ఇంట్లో ఎలా వాడాలి, వాటి డోసులెలా ఉంటాయి, ఏ క్లినికల్ ఉపయోగాలున్నాయా అనే ప్రాక్టికల్ విషయాలను ఇంకా వివరంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.